ఇట్లుందరు మంచి కూర. మొన్నైతే ధనియాలు ఇంకా మెంతులు అయితే వేసిన కదా, అవి ఇంకా మట్ట అయితే ఎక్కువ వేసేసిన, అస్సలు మొత్తం నిండా మునిగిపోయినాయి. ఇంకా అవైతే కొంచెం నువ్వు అయితే వేసేసి మళ్ళీ వాటర్ అయితే పోసిన. చూడండి, పిల్లలకైతే హెల్త్ అసలు బాగాలేదు అనేసి అయితే ఇంకా కొద్దిసేపు పైకి అయితే తీసుకొద్దాం, వాళ్ళకి కూడా కొంచెం రిలాక్స్ ఉంటుందని తీసుకొచ్చినాయి కదా. ఇంకా వాళ్ళ అల్లరైతే చూడండి, కొద్దిసేపు వాళ్ళ మైండ్ కూడా ఫ్రీ అవుతుంది అనేసి అయితే తిప్పుతున్నా. ఏంటో ఏమో ఈ జ్వరాలతోని చాలా ఘోరంగా ఉంది. ఇంట్లో అందరికీ జ్వరాలే అనమాట, ఒక మా హస్బెండ్కి తప్ప. హాస్పిటల్స్ తిరగడం అంటే ఈ వైరల్ ఫీవర్స్ అంటే ఒకరికి వస్తే ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి వచ్చేస్తూనే ఉంది. అంటే వాళ్ళకి దగ్గరగా ఉండే వాళ్ళకైనా అంటే గాలికి కూడా వస్తుంది అంటారు. సో జాగ్రత్తగా ఉండాలి. నేను చేసిన పెద్ద తింగర్ పని అయితే చూడండి, అసలు మట్టి అయితే చాలా ఎక్కువ వేసేసిన. మొలకలు అయితే వచ్చినాయి కానీ లోపలనే వచ్చేసినాయి అనమాట. చాలా బాధ అనిపిస్తుంది ఇటు పరిస్థితి. అయ్యో, మంచి ఇప్పటివరకు పెద్దగా అయ్యేది కదా, ఇంత పెద్ద తప్పు అయితే చేసిన. పైన మొత్తం మట్టి అనేది ఎక్కువ వేసేసిన. చూద్దాం, మంచిగా వస్తాయని అయితే అనుకుందాం. ఇంకా ఇది రెండు సేమ్, అందులో కూడా మట్టి ఎక్కువ వేసేసిన. అది ఇంకా మెంతులు కాబట్టి కొంచెం తొందరగా వచ్చేసింది. ఇవి ధనియాలు కదా, కొంచెం స్లోగా వస్తాయి. అది పరిస్థితి ఇట్లా అయిపోయింది. ఇంకా అసలు మనం వేసే కొన్ని పనులు ఇట్లా అయిపోతాయి అన్నమాట. ఏందో బాధ అనిపిస్తుంది.